బిందెల నీటితో జలాభిషేకం చేస్తారు. కాగా జగన్నాథుని అభిషేకానికి ఉపయోగించే నీటిని బావిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవడం విశేషం. అందుకే ఈ యాత్రను సన్నయాత్ర అని కూడా అంటారు. రథయాత్రకు 2 రోజులు ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు జరుగుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియ నాడు మేళ తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమా జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల సర్వతీర్థయాత్రల ఫలాలు లభిస్తాయంటారు భక్తులు. మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం. వేటు న్యూస్ పరమార్థంలో.